అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటిదాకా ఎదురు చూస్తూ వచ్చారండి. అదే అన్నదాత సుఖీయో పథకం కోసం. సో, ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయడమే జరిగిందనమాట. అయితే ఆ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసినా కానీ చాలామంది రైతులకు జమ కావట్లేదు చెప్పేసి అన్నారు. సో, జమ కాలేని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం? అలాగే మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయబోతుంది? ఈ యొక్క పీఎం కిసాన్ అన్నదాత సుఖీయో పథకం సంబంధించి గాను ప్రతి అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. సో, ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూసారండి ఇప్పటివరకు కూడాని. ఈ యొక్క ఖరీఫ్ రబీకి సంబంధించి గాను ఈ యొక్క పంట సాయం కింద అన్నదాత సుఖీయో పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం 20,000 అందిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! గతంలో మనకి రైతు భరోసా పేరు కింద ఈ యొక్క రూ. 13,500 మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు దాన్ని కాస్త 20,000 వరకు పెంచి అందించడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. అయితే ఇందులో చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించబోతుందండి. 14,000 సంబంధించి గాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 5,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క 5,000, 2,000 కలిపి మొత్తం రూ. 7,000 అనేవైతే ఈ యొక్క రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి. అయితే చాలామంది రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. మిగిలిన వారికి ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారనమాట. సో, మిగిలిన వారికి ఎప్పుడు జమ అవుతాయని కూడా చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ మీరేంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై అయినాయో చెక్ చేసుకోండి. అంటే యాక్టివ్‌గా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎందుకంటే యాక్టివ్‌గా ఉంటేనే మీకైతే ఖాతాలో డబ్బులనేవి జమ అవుతాయండి. యాక్టివ్‌గా లేకపోతే మాత్రం మీకు అర్హత ఉన్నా గానీ జమ కావనమాట. ఎందుకంటే మనకి చాలామంది కూడా ఈ విధంగా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. గతంలో కూడా తల్లికి వందనం పథకం సంబంధించి నిధులు విడుదల చేసినప్పటికీ కూడాని అర్హత ఉన్నా గానీ వారికి నిధులనేవి జమ కాలేదు. వెళ్ళి ఎందుకని చెప్పి సచివాలయంలో అడిగితే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేవి అయితే యాక్టివ్‌గా లేవండి. అలాగే యాక్టివ్‌గా ఉన్నా గానీ కేవైసీ, ఎన్‌పీసీ లింకప్ అయితే చేయించుకోలేదు. ఒకవేళ మీరు చేయించుకోకపోతే మాత్రం మీ బ్యాంక్‌కెళ్ళి అడగండి వాళ్ళే చేస్తారు. లేదా సచివాలయం సంబంధించి కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళా గానీ ఆళ్ళైతే చేస్తారండి. సో, ఖచ్చితంగా ఇవన్నీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే నిధులనేవి జమ అవుతున్నాయండి. కొంతమందికి పీఎం కిసాన్ నిధులు జమ అయ్యాయి. అన్నదాత సుఖీయో నిధులు జమ కాలేదు అని చెప్పేసి అంటున్నారు. కంగారు పడకండి అందరికీ జమ అవుతాయి. ఇక్కడ మనకి జిల్లాల వారీగా నిధులనేవైతే విడతల వారీగా విడుదల చేసుకుంటూ రావడం వల్ల అందరికి ఒకేసారి జమ కావు. మనకి ప్రస్తుతం కొంతమందికి జమ అవుతాయి. కొంతమంది జమ కావు. కాకపోతే అందరికీ జమ అవుతాయండి. అర్హతలు ఉంటే మాత్రం. అయితే వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్నవారు గుర్తించి రైతులందరికీ సాయం చేయాలని చెప్పేసి ఈ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేస్తూ రావడం అయితే జరుగుతుందండి. సో, ఎట్టకేలకు చాలామంది రైతులు ఎదురు చూస్తూ వస్తున్నారండి. వారందరికీ కూడా జమ అవుతున్నాయి. సో, ఖచ్చితంగా మాక్సిమం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. రైతులు ఎవరైనా గానీని త్వరలో నిధులనేవి జమ కాబోతున్నాయి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌లు ఉంటే మాత్రం యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. బ్యాంక్‌కి వెళ్లి అంటే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండాలి. ఒక రూ. 10 పంపించినా గానీ అది యాక్టివ్ లెక్కలోకి అయితే వస్తది. అలా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు డబ్బులనేవి జమ అవుతాయి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.